4వ వచనంలో మీరు సంపూర్ణులుగా మారటానికి. దేవుని స్తోత్రం చెప్పండి. భక్తిలో మనము సంపూర్ణులుగా మారాలి అంటే ఓర్పు అనేది మనలో ఉండాలి. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చూడండి, చాలా మంది గురించి మనమే చెప్పుకుంటాం. వాళ్ళు ప్రార్థనకు వస్తారు కానీ ఇంటి దగ్గర అబ్బో వాళ్ళు చేసే రచ్చ మీరు కూడా చూడలేదండి, చెబితే మీకే బాధపడుతుంది అంటారు. అంటే ఏంటి అర్థం? వారు భక్తిలో సంపూర్ణులుగా మారలేదు. సంపూర్ణులుగా మారటం అంటే దేవుని దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటామో ఎక్కడికి వెళ్ళినా అలాగనే ఉండటం. ఇక్కడ ఎలా మంచి మర్యాదగా మాట్లాడుకుంటామో, మంచి మనసుతో ఉంటామో, ఎక్కడికి వెళ్ళినా అదే మంచి మనసును కొనసాగించటం, అదే ఓపికగా మాట్లాడుకోవటం. ఇక్కడ ఎలా ప్రేమగా ఉంటామో బయట కూడా అదే ప్రేమను కలిగి జీవించటం. మార్పు ఏముండదు. సంపూర్ణతలోనికి మనం అడుగు పెట్టాలి. భక్తిలో సంపూర్ణతలోనికి మనం అడుగు పెట్టాలంటే మనము ఓర్పు కలిగి ఉండాలి. శోధనలో మరి సహించాలి. మహా ఆనందంగా ఉండాలి. 4వ వచనంలో మీరు సంపూర్ణులుగా అనునాంగులను ఏ విషయములో, ఈ మాట చాలా చాలా ఇష్టమైంది నాకు కూడా, ఏ విషయములో కొదువలేని వారిగా ఉండునట్లుగా ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి. దేవునికి స్తోత్రం చెబుదాం. మరలా చెబుదాం, మరొకసారి చెబుదాం, ఇంకొకసారి గట్టిగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైంది వాక్యం? ఏ విషయంలో కొదువ లేని వారిగా ఉండటానికి అని దేవుడే చెప్పాడు. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఏ విషయంలోనైనా మీరు కొదువుగా ఉన్నారా అని అడిగితే ఏం చెప్తారు? ఎందుకు లేవు అని ఒక పేపర్లో రాసి చేస్తారు. అంతేనా? ఎన్ని కొదువులో, అంతేగా నాగలక్ష్మి, ఎన్నో కొదువులు మనకి. ఎందుకు ఆ కొదువు? మన ప్రశ్న అది. బైబిల్ ఏమని చెప్తుంది అంటే ఏ విషయంలో కూడా మీరు ఏ కొదువు లేని వారిగా ఉండాలని. దేవునికి స్తోత్రం చేద్దామా? బాగా ఆలోచన చేసుకోండి. మందిరంలో ఉన్నారు, మధ్యరాత్రి వాక్యం వింటున్నారు, అందరు నిద్రపోతున్నారు, మనం మెలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు నిద్రపోతున్నారు, మనం మెలుగుతూ ఉన్నాం. ఇది ఒక మంచి సమయం. మరో నెలలోకి అడుగు పెట్టబోతున్నప్పుడే ముందుగా ఏ విషయంలో నేను కొదువలు కలిగి ఉన్నాను, ఏ విషయాలలో నేను కొదువుగా ఉన్నట్టుగా చూస్తున్నాను, ఆ కొదువులు నాకు ఎందుకు వస్తున్నాయి, ఆ కొరత నా జీవితంలో ఎందుకు అలా ఉంది, దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది. ఏ విషయంలో కూడా మీరు కొదువు లేని వారే ఉండునట్లు అని. ఏ విషయంలో కూడా మనం కొదువు లేని వారిగా ఉండునట్లు అని దేవుడు చెప్తుంటే, దేవుడిని ఎరిగిన బిడ్డగా నాకెందుకు కొదువులు ఉన్నాయి, ఉండటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తుంది, ఓర్పు ఓపిక లేని కారణాన. హల్లెలూయా. ఏం లేని కారణం చెప్పండి? మీరు ఆలోచన చేయండి. చాలా దీవెనకరమైనటువంటి కార్యాలు కేవలం కొన్ని చోట్ల మనం తొందరపడి మాట్లాడటం వల్ల పోగొట్టుకుంటాం. తెలుసా మీకు అది? దేవుని యొక్క ఆశీర్వాదాలు కొన్నిసార్లు మనం తొందరపడి డెసిషన్ తీసుకోవటం వల్ల పోగొట్టుకుంటాం. తొందరపడి నిర్ణయం తీసేసుకుంటాం. ఎవరు ఆలోచన ఉండదు, ఇక ఎవరి యొక్క సలహా కూడా ఉండదు. నిర్ణయం తీసేసుకుంటాం. నిర్ణయం తీసేసుకొని నష్టపోయిన తర్వాత కూర్చొని బాధపడుతూ ఉంటాం. తొందరపడి నువ్వు తీసుకునే నిర్ణయాల వలన, తొందరపడి నువ్వు నోరు జారి మాట్లాడే సందర్భాల వలన, తొందరపడి ఇంకా చేయకూడనివి చేయటం వలన, ఏదైనా సరే తొందరపడటం వలన అనేకమైనటువంటి కొదువులతో మన జీవితాలు, మన కుటుంబాలు ఉంటున్నాయి. ఓపికగా
ఓర్పుగా దేవుడు ఏం చేయబోతున్నాడో, ప్రభు ఎలా నడిపించబోతున్నాడో, ఆయన ఇచ్చే ఆలోచన ఏంటో, ఆయన ఏ విధంగా నా జీవితంలో ఒక కార్యం చేయబోతున్నారో, ఆయన నా జీవితాన్ని ఎలా మలచబోతున్నాడో, నా కుటుంబాన్ని ఎలా మలచబోతున్నాడో, నా జీవితంలో ఎలాంటి కార్యాలు ఆయన చేయాలనుకుంటున్నాడో ఓపికగా దేవుని వైపు చూసి ప్రార్థన చేద్దామనే వాళ్ళు ఎక్కువ మంది లేరు ఈ రోజుల్లో. ఏదైనా సరే ఈరోజు విత్తనం వేసామా, రేపు పంట కోసుకున్నామా, ఈరోజు విత్తనం వేసామా, రేపు పంట కోసుకున్నామా? ఏమంటే సాధ్యమైద్దా? మీరు ఆలోచించి చెప్పండి ఒకసారి. మనుషుల జీవితాల్లో ప్రతిదీ టకటక 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 అనుకున్నట్టుగా జరగాలి అనుకుంటే ఆ తొందరపాటే కొదువుతో మన జీవితం ఉండేటట్టుగా చేస్తుంది. కొదువుతో మన జీవితం ఉండేటట్టుగా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నాం మనందరం. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఓపికగా ఓర్పుగా శోధించబడుతున్నప్పటికీ, పరీక్షింపబడుతున్నప్పటికీ, నిందింపబడుతున్నప్పటికీ, మాటలు పడుతున్నప్పటికీ కూడా వాటన్నిటి మధ్యలో ప్రభు వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తానే ఉండు. అంతే. హల్లెలూయా. ఏం పట్టించుకోవద్దు. విశ్వాసముతో దేవుని వైపే చూడు. కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉండు. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఎంతో భారీ నష్టాలు జరుగుతాయి. బైబిల్లో నయోమి అనే ఒక స్త్రీ ఉంది. నయోమి ఒక స్త్రీ. ఆమె ఏమందో తెలుసా? నష్టపోయిన తర్వాత సమృద్ధిగా ఉండి నేను ఇక్కడ నుంచి వెళ్ళాను. యోధా బెత్లెహేం ప్రాంతానికి వెళ్ళిపోయింది ఆవిడ. ఎందుకు వెళ్ళింది అంటే, యోధా బెత్లెహేము నుండి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది. అంతకుముందు మీరు ఈ మాటలు విని ఉంటారు. యోధా బెత్లెహేములో దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, దేవుని సేవకులు ఉన్నారు, దేవుని మందిరం ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుని గురించిన వాతావరణం అంతా కూడా యోధా బెత్లెహేములో ఉంది. సమృద్ధి. అయితే వర్షాలు పడక, పంటలు సరిగా పండక చిన్నపాటి కరువు వచ్చింది. ఏమంటే కరువు వస్తే దేవుడు కరువులో నిన్ను పోషించలేడా? లేకపోతే కరువు వచ్చిందనుకో, కష్టాలు వచ్చినాయి అనుకో, ఆ సందర్భాల్లో నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళాలో దేవుడు ఆలోచన ఇవ్వడా? ఏలియా కాలంలో కరువు వచ్చింది, 3 సంవత్సరాలు వర్షం పడదని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత కెరీతు వాగు దగ్గర ఏలియా కూర్చొని ఉన్నాడు. ఏలియా కూర్చొని ఉంటే ఆ వాగు కొంతకాలానికి ఎండిపోయింది. అప్పుడు ఏలియాతో దేవుడు చెప్పాడు, నువ్వు సారైపోతే ఎదవరా దగ్గరికి వెళ్ళు అని. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఏలియా నిర్ణయం తీసుకోలేదు, దేవుడే చెప్పాడు నువ్వు సారైపోతే ఎదవరా దగ్గరికి వెళ్ళు అని. కరువులో ఉంది. కరువులో ఉంటే ఆ కరువులో సర్వ సమృద్ధితో పోషింపబడుతూ వచ్చింది. ఆ సారైపోతే ఎదవరా లెక్క కుటుంబం. ఇప్పుడు నయోమి దగ్గరకు వచ్చి మనం ఆలోచన చేస్తే, నయోమి యోధా బెత్లెహేములో ఉన్నటువంటి ఆ సమృద్ధి అంతా కూడా మర్చిపోయి మోయాబు అనే ప్రాంతంలో పంటలు బాగా పండుతున్నాయని వార్త విని అక్కడికి వెళ్ళిపోయింది కుటుంబం మొత్తం. అంటే దేవుడి మీద విశ్వాసము, దేవుని వైపు నిలకడగా చూసి ఓర్పుతో ఆయన ఏం చేయబోతున్నాడో చూడలేకపోతున్నారు చాలా మంది మనుషులు. ఎట్లాగే ప్లేసులు మారిపోతున్నారు. ఇక్కడ పనులు లేవా, అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ పనులు లేవా, అక్కడికి వెళ్ళిపోతాం. ఇట్లా వారు వెతుక్కుంటూ పోతున్నారు. కానీ దేవుని దగ్గర ఓపికగా కనిపెడతారు. ప్రభువా మాకు పనులు లేవు, లేకపోతే ఏ పని చేయమంటావు, లేకపోతే మాకు ఉద్యోగం లేదు, ఎక్కడ ఉద్యోగం చూపిస్తున్నావు ప్రభువా, ఇలా ఉంటే నాకు ఇబ్బంది కదా, నాకు దారి చూపించాయని దేవుని దగ్గర అడిగి పొందుకునే వాళ్ళు కరువు అయిపోయారు. వారికై వారే డెసిషన్ తీసుకుంటారు, వారికై వారే నిర్ణయాలు తీసుకుంటారు,
వారికై వారి ఆలోచనలు అన్ని మాట్లాడుకుంటారు, అంతా అయిపోతుంది. చివరికి ఫైనల్ గా ఏదైనా కష్టం వస్తే దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఆయన అడిగే వెళ్ళాను కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటారు. తొందరపడి నువ్వు తీసుకున్న నిర్ణయం కాదా? తొందరపడి నువ్వు వెళ్ళిపోయి నీ ఇష్టమైనట్టుగా నువ్వు చేసుకోవడం వలన వచ్చిన నష్టం కాదా? ఇప్పుడు నయోమి గురించి మీరు ఆలోచన చేస్తే, తన భర్తను తీసుకొని భర్త, భార్య, 2 పిల్లలు అందరు కలిసి కూడా మోయాబుకి వెళ్ళారు. అక్కడ చక్కగా ఉంది, ఇల్లు కట్టుకున్నారు, బిడ్డలకు కూడా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలే ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఈ నయోమి 2 పిల్లలకి బిడ్డలు పుట్ల 10 సంవత్సరాలు అయినా పెళ్ళి. ఆ తర్వాత ఏం జరిగింది? బిడ్డలు పుట్టకుండానే 2 కుమారులు చనిపోయారు, భర్త చనిపోయారు, 3 ఎదవరండ్ల ఇంట్లో ఉన్నారు. తర్వాత ఒక చిన్న వార్త పడింది, యోధా బెత్లెహేములో పంటలు పండుతున్నాయంట, మంచిగా ఉందంట. ఇక ఆమె ఏమనుకుందంటే, ఇక నా సొంత ప్రాంతానికి వెళ్ళిపోదాంలే. అక్కడి నుంచి వస్తూ ఏమంటుందంటే, దేవుడు నాకు శత్రువు అయ్యాడు, నేను సమృద్ధిగా ఇక్కడి నుంచి వెళ్ళాను, కానీ సేదైన జీవితంగా నా జీవితం మారిపోయింది. ఇలా వచ్చాను నేను ఇక్కడికి, దేవుడు నాకు కొదువుతో ఇక్కడ తీసుకొచ్చాడని అంది. తొందరపడి తీసుకున్న నిర్ణయం అది. కొంతకాలం ఆగొచ్చుగా. కరువును తీసుకొచ్చిన దేవుడు సమృద్ధిని తీసుకురాడా? హల్లెలూయా. కష్టాల్లో నెట్టిన దేవుడు సుఖాల్లో తీసుకురాడు. చేతగా దేవుడా? ఆగొచ్చుగా. హల్లెలూయా. వింటున్నారండి? కరువును తీసుకొచ్చిన దేవుడు సమృద్ధిని తీసుకురాడా? కష్టాల్లో ఉన్న వారికి దేవుడు సుఖాన్ని ఇవ్వలేడా? ప్రార్థన చేసిన వారికి దేవుడు జవాబు ఇవ్వడా? ఓపిక ఉన్న వారి యొక్క ఆలోచన దేవుడు నెరవేర్చడా? మనకై మనమే నిర్ణయాలు తీసుకొని, మనకై మనమే తొందరపడి, చేయకూడని పనులు, చేయకూడని ఆలోచనలు చేసి దేవుని వాక్యానికి, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామని, నిర్ణయాలు వ్యతిరేకంగా తీసుకుంటున్నామని మనకు అర్థమైనా సరే అలాగనే చేసి, తప్పదు కదా మరి మనం బతకాలి కదా, ఏదో పని చేసుకోవాలి కదా, ఎక్కడికొక్కటి వెళ్ళాలి కదా అని దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్తున్నామని తెలిసి అయినప్పటికి కూడా వెళ్తే నష్టం రాక ఆశీర్వాదం వచ్చిద్దా అండి? నష్టం రాక ఆశీర్వాదం వచ్చిద్దా? మీరు ఆలోచన చేయండి. ప్రభు ఎదుట ఓపికగా కనిపెట్టాలి, తొందరపడి డెసిషన్ తీసుకోకూడదు. ఏమండి? ఉద్రేకంతో వచ్చే నిర్ణయాలు, ఉద్రేకంతో వచ్చే ఆలోచనలు మన జీవితం ఎదగడానికి కాదు, మన జీవితం ఎదగడానికి కాదు. మనం కట్టబడలేమో, నిలబడలేము. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఏ విషయంలో కొదువలేని వారిగా. ఈ మధ్య దేవుడు నాకు చాలా ఓర్పు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే అసలు ఒక ఆయన అన్నాడు, విశ్వాసులుగా ఉన్నంత కాలం